లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలే. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం
గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు మేషరాశి వారికి గోచార ఫలితాలు. ముఖ్యంగా గురువు జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు 2వ రాశిలో సంచరిస్తున్నాడు. 2వ రాశిలో సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. 2వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 6, 8, 12 భావ ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి వృద్ధి కలుగుతాయి. అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి. నానామూలక ధనాదాయం అనేది ఉంటుంది. మంచి ఆలోచన శక్తి, సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. 6వ స్థానాన్ని వీక్షించడం ద్వారా వ్యాపారంలో నష్టాలు రాకుండా కొంత నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. విదేశీయానాలు ఉంటాయి, ఖర్చులు తగ్గుతాయి, దూర ప్రయాణాలు చేస్తారు. కొంత కష్టపెట్టి అయినా సరే మనం అనుకున్న పనులు పూర్తి అయ్యే విధంగా గురుడు ప్రేరేపిస్తాడు. 2వ స్థానానికి 12వ స్థానమైన 12వ స్థానం వేద స్థానమైంది కాబట్టి ఇందులో రాహు భగవానుడు స్థితి చెంది ఉండడం చేత పూర్తిగా శుభ ఫలితాలు అనేవి రావు. కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. తర్వాత 14 మే 2025 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ రాశిలో సంచరించే కాలంలో అనారోగ్యానికి గురి చేస్తాడు. చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. తన ప్రత్యేక దృష్టి చేత 7, 9, 11 భావాలను వీక్షించడం ద్వారా ఉన్నత పదవులను పొందడం, పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహానికి పాత్రలు కావడం ద్వారా పదోన్నతి, దూరదేశం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ గౌరవ మర్యాదలు లభిస్తాయి. 3వ స్థానానికి వేద స్థానమైన 7లో పాపగ్రహ వేద వలన ప్రయాణం, నేత్రరోగం, పైత్యము, శూలలు, వివిధ రకాలుగా ధన వ్యయం అనేది జరుగుతుంది. కేవలము ఇందులో 20% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు 4వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. జన్మరాశి నుంచి 4వ స్థానంలో సంచరించే కాలము చాలా మంచిది. ఇందులో కొంచెం సుఖం తక్కువగా ఉంటుంది. కష్టించే తత్వం కలిగజేస్తాడు. దూర ప్రయాణాలు చేయిస్తాడు. ఆస్తులు కరిగించి వేస్తాడు. ఉద్యోగంలో ఇబ్బందులు కలగకుండా కొంచెం జాగ్రత్తలు అనేవి కలిగజేస్తాడు. నిరాశకు లోను కాకుండా గురుగ్రహం ప్రేరేపిస్తుంది. సాటి వారితో జాగ్రత్తగా ఉండే విధంగా చూస్తాడు. ఈ కాలంలో ఇబ్బందులు కలిగినా కూడా అతి తక్కువగా నష్టాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 30 వరకు వక్రగతిలోకి సంచరిస్తున్నాడు. సంచరించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. పెద్ద సమస్యలు అనేవి చిన్న తగాదాలుగా మారుస్తాడు. ధనాదాయం అనేది కొంచెం మామూలుగానే ఉంటుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. మేషరాశి వారికి శని జనవరి 1, 2025 నుంచి మార్చి 28 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 11వ స్థానంలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పదోన్నతి, సంఘంలో హోదా అనేది పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. తన ప్రత్యేక దృష్టి చేత 1, 5, 8 స్థానాలను వీక్షించడం ద్వారా అధిక శ్రమ, అత్యల్ప ఫలితాలు ఉంటాయి. అంటే ఎక్కువ కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సంతానానికి
కలత్రానికి కీడు అనేది కలుగుతుంది. విద్యాబుద్ధులు లోపించడం, ఏ విషయాల్లో కూడా సరైన అవగాహన లేకపోవడం, కుటుంబంలో కలతలు ఏర్పడడం, ధన నష్టం కావడం, ఉద్యోగ భంగము, పదవీ త్యాగము వంటివి ఏర్పడతాయి. అయితే ఇందులో కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. కారణం ఏంటంటే బుధుడు శుక్రుడు 5వ స్థానానికి వేదస్థానమైన 11లో శుక్రుడి యొక్క వేద వల్ల, బుధుడి వేద వల్ల పాప ఫలితాలు అనేవి తగ్గిపోయి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మార్చి 23, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు మేషరాశి వారికి 12లో శని సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో శని సంచరించే కాలంలో లేనిపోని చింతలకు, దుఃఖానికి దారి అనేది ఏర్పడుతుంది. పదవీచ్యుతి అంటే పదవి నుంచి దిగిపోవడం అనేది ఏర్పడుతుంది. అధికారుల ఒత్తిడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. వృధాగా ఖర్చు చేస్తారు. ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించే అవకాశం ఉంది. తన ప్రత్యేక దృష్టి చేత 2, 6, 9 భావాన్ని వీక్షించడం ద్వారా వీరికి ద్వితీయంలో ఉండడం వల్ల ద్వితీయ వివాహం జరగవచ్చు, కోర్టుకు వెళ్ళవచ్చు, మరణానికి సాటి అయిన కష్టం అనేది కూడా రావచ్చు. తండ్రికి అనారోగ్య సమస్యలు రావచ్చు. అంటే 9వ స్థానాన్ని వీక్షించడం ద్వారా తండ్రికి అనారోగ్య సమస్యలు రావచ్చు. దైవభక్తి, దైవ చింతన అనేది చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాహన మూలకంగా లాభం అనేది కూడా ఉంటుంది. ఇక 6వ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల సుఖభోజనము, సుఖమయ జీవనం ఉండవచ్చు. మీనమామకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థానంలో కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి. మిగతా 50% చెడు ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత మేషరాశి వారికి రాహు యొక్క ఫలితాలు. జనవరి 1, 2025 నుంచి మే 17, 2025 వరకు రాహువు మేషరాశి వారికి 12వ రాశిలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో అశుభ ఫలితాలను ఇస్తాడు. దారిద్రము, ధననాశనము, నేత్ర బాధలు, శత్రు భయము, అన్ని కార్యక్రమాలు చెడిపోవడం, రావాల్సినవి రాకపోవడం, అనవసర ప్రయాణాలన్నీ ఉంటాయి. అయితే 12వ స్థానానికి వేదస్థానం ఏంటంటే 3వ స్థానం. 3వ స్థానంలో కుజుడి వేద వల్ల కోపము, ప్రయాణము, నేత్ర రోగము, వివిధ రకాల ధన వ్యయం వంటివి జరుగుతాయి. రాహువు 7వ దృష్టి చేత 6వ స్థానాన్ని వీక్షించడం ద్వారా కొన్ని శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంది. తెలివిగా వ్యవహారాలు చక్కబెడతారు. శత్రువర్గం నుంచి శుభ భూలాభం వంటివి కూడా కలిగే అవకాశం ఉంది. తర్వాత మే 18, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మిక్కిలి శుభమైన స్థానము. పశులాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు జరుగుతాయి. తన 7వ దృష్టి చేత 5వ భావాన్ని వీక్షించడం చేత కొంత సంతాన సౌఖ్యలపము, మనశ్శాంతికి భంగం కలగడం లాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత మేషరాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. కేతువు జనవరి 1, 2025 నుంచి మే 17, 2025 వరకు 6వ రాశిలో సంచరిస్తున్నాడు. 6వ రాశిలో మిక్కిలి అనుకూల ఫలితాలు అనేవి ఇస్తాడు. విక్రమము, సాహస కార్య నిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారాలను చక్కబెట్టుకోవడం, ఎల్లప్పుడూ సుఖంగా ఉండడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. కొంత నేత్ర బాధలు, ధననాశం వంటి చెడు ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత మే 18, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో చెడు ఫలితాలే అనేవి ఎక్కువగా వస్తాయి. సంతానానికి లోపము, సంతానం మూలకంగా కొన్ని ఇబ్బందులు పడతారు. మనశ్శాంతికి భంగం కలగడం, పుత్రులతో విరోధం ఏర్పడడం. అయితే 5వ స్థానానికి వేదస్థానమైన 11లో రాహు సంచారం వల్ల మరీ అంతగా ఎక్కువగా చెడు ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి.